తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ రోజుకో డ్రామా ఆడుతున్నాయని అన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. లిక్కర్ డ్రామాలో బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. కేసీఆర్, మోడీ, అమిత్ షాల ముద్దుబిడ్డ అని ఎద్దేవా చేశారు. బీజేపీతో జతకట్టి బీఆర్ఎస్ అంతర్ధానమయ్యే పరిస్థితి తెచ్చుకుందని అన్నారు. కవిత రూపంలో బీఆర్ఎస్ ను బీజేపీ బెదిరిస్తుందని అన్నారు అద్దంకి దయాకర్. కవిత అరెస్టు పేరుతో గతంలోనూ హైడ్రామా చేశారు. కనుక తక్కువ అయితే బీజేపీ బలపడవచ్చు కాబట్టి మీరు కూల్గా ఉండండి అని చెప్పడానికి కూడా ఈ అస్త్రాన్ని వాడుకునే కవిత లిక్కర్ కేసు అస్త్రాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నాను. నాకు చాలా షెడ్యూల్స్ ఉన్నాయి, నేను ప్రత్యక్షంగా అటెండ్ కాలేనని చెప్పి మరి కవిత గారు లేఖ రాస్తే మరి హేమంత్ సోరెన్ కూడా అట్లే రాసిండు కదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎంతోమంది ఇప్పుడు అరెస్ట్ అవుతున్న కంటే ముందు ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళ ప్రత్యేకంగా వాళ్ళకున్న హక్కును వాడుకునే పరిస్థితి మీరు ఇవ్వలేదు కదా. దేశంలో బీజేపీ తాలూకు రాజకీయాలు నేనైతే నిజంగా చూస్తున్నా. ఇక్కడ ఈ 2-3 రోజుల నుంచి ఢిల్లీలో మీడియా చూస్తున్నా కదా. ఒకటి ఆయన